ఆర్టీఏ తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే సేఫ్టీ నిబంధనలు గుర్తుకొస్తాయా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఘటన హైప్ మీద ఉన్నప్పుడు హడావుడిగా దాడులు సీజ్ చేయడం, జనం మర్చిపోగానే సదరు ఆర్టీఏ అధికారులు సైతం సైలెంట్ అయిపోతారని అంటున్నారు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద అక్టోబర్ 30న, అలాగే 2013లో బస్సు దగ్ధమై 45 మంది చనిపోయినప్పుడు సైతం ఇలాగే చేశారు. అప్పుడు కూడా కొంతకాలం పాటు వోల్వో స్లీపర్ బస్సులు రోడ్డెక్కకుండా ఆపేసి చాలా కఠినంగా వ్యవహరించారు. క్రమంగా విషయం చల్లబడిన తర్వాత అధికారులు ఎప్పట్లాగే తనిఖీల విషయంలో సడలింపులు ఇచ్చేశారు. అక్టోబర్ 25న కర్నూలు వద్ద ప్రైవేట్ స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది చనిపోయిన ఘటనలోనూ ఇదే నిరూపితమైంది. ఎప్పట్లాగే దాడులు ప్రారంభించి ఆపేశారు. ఇక ఈ నెల 3న చేవెళ్ల వద్ద ఆర్టీసీ కంకర ట్రిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది చనిపోగా ఇప్పుడు ట్రిప్పర్లు అలాగే భారీ వాహనాలపై తనిఖీలు చేపడుతున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులను రద్దు చేయడంతో సుమారు 100 మంది రవాణా శాఖ అధికారులకు తనిఖీల డ్యూటీని కేటాయించారు. వారికి ఇక చెక్ పోస్ట్ డ్యూటీ ఉండదు. రోడ్లపై తనిఖీలు చేపట్టి నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకోవడమే వీరి బాధ్యత. అలాంటప్పుడు ఎక్కడెక్కడ ఓవర్ స్పీడ్ ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలను అడ్డుకొని జరిమానాలు విధించడం అలాగే సీజ్ చేయడం చేయాల్సి ఉన్నా పెద్దగా కేసులు నమోదు కావడం లేదు. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు మంత్రి ఉన్నతాధికారులు సమీక్షలు జరిపి దాడులు చేయాలని ఆదేశించినప్పుడు మాత్రం తనిఖీలను విస్తృతం చేస్తారు. కర్నూలు ఘటనలో బస్సు అద్దాలు బ్రేకబుల్ అయ్యి ఎమర్జెన్సీ ఎగ్జిట్ సౌకర్యం, సీట్ల మాడిఫికేషన్ లేకుంటే మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అదేవిధంగా చేవెళ్ల ఘటనలోనూ కంకర ట్రిప్పర్ ఓవర్ స్పీడ్ లేకుండా నిబంధనల మేరకు మాత్రమే లోడ్తో వచ్చి ఉంటే ప్రమాదం జరిగే అవకాశం కూడా తక్కువే ఉండేదని రవాణా రంగం నిపుణులు చెప్తున్నారు. ప్రమాదం జరిగాక చేసే దాడులేవో ముందే చేసి ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదని అంచనా వేస్తున్నారు. మరోవైపు కనీస సౌకర్యాలు లేకుండా రవాణా శాఖ అధికారుల నుండి తనిఖీలను ఆశించడం కూడా అత్యాశే. రవాణా శాఖలో ప్రస్తుతం 22 ఆర్టీఓలు అలాగే 141 ఎంవీఐలు అలాగే 199 ఏఎంవీఐలు మొత్తం 362 మంది తనిఖీలు చేసే అధికారులు ఉన్నారు. వీరిలో దాదాపు 180 నుండి 200 మంది అధికారులకు కనీస వాహన సౌకర్యం లేదు. వీరంతా రోజు డ్యూటీకి రావడం వెళ్ళడం తప్ప ఫీల్డ్లోకి వెళ్ళి తనిఖీలు నిర్వహించేందుకు అవకాశం లేదు. ఇదంతా పట్టించుకొని ఉన్నతాధికారులు మాత్రం తప్పనిసరిగా తనిఖీలు చేయాలని ఆదేశిస్తారని, కనీసం తమకు 2 వీలర్ అయినా ఇచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. తనిఖీలకు వెళ్ళాలంటే ఓ వాహనం, డ్రైవరు, హోంగార్డ్ తప్పనిసరి. అవేవీ లేకుండా తనిఖీలు ఆశించడం కూడా అత్యాశే అవుతుందని ఓ ఎంవీఐ తెలిపారు. ఇక ఏదో విధంగా తనిఖీలకు వెళ్ళిన సందర్భాల్లో ఏదైనా వాహనాన్ని పట్టుకుంటే ఉన్నతాధికారుల నుండి ఫోన్లు వస్తాయని, అది ఫలానా వారిది వదిలేయని చెప్పేస్తే చేతులు కట్టేసుకున్నట్లుగా ఉంటుందని చెబుతున్నారు. ఏదైనా అతిపెద్ద ప్రమాదం జరిగినప్పుడు జనం దృష్టిలో మేము కూడా పనిచేస్తున్నామని చెప్పేందుకు తప్ప తాము చేసే తనిఖీలంతా తూతూ మంత్రమేనని ఓ ఏఎంవీఐ వాపోయారు. ఇక పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో చాలామంది రాజకీయ నేతలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగానో బిల్డర్లుగానో ఉన్నారు. మరికొందరైతే నేరుగా ఇసుక కంకర వ్యాపారమే చేస్తారు. 2015 నవంబర్ 9న వెలువడిన జీవో నెంబర్ 50 ప్రకారం డంపర్లు అలాగే ట్యాంకర్లు, పాఠశాల బస్సులు, ప్రమాదకరంగా సరుకులు తీసుకెళ్లే ట్రిప్పర్ వంటి భారీ వాహనాల గరిష్ట వేగం 60 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఇది వర్తించడం లేదు. చేవెళ్ల ప్రమాదంలోనూ ఇది స్పష్టంగా నిరూపితమైంది. భారీ వాహనాల్లో స్పీడ్ గవర్నర్ అమర్చాలి, కానీ వాటిపై కనీసం దృష్టి పెట్టిన పాపన పోలేదు. రాష్ట్రంలో ఏ భారీ వాహనం కూడా వేగ నియంత్రికలతో రోడ్డుపైకి రావడం లేదు. అంటే ప్రభుత్వాలు తీసుకువచ్చే నిబంధనలను వారే అమలు చేయలేకపోయినప్పుడు ప్రమాదాలకు అడ్డుకట్ట ఎలా పడుతుందని రిటైర్డ్ రవాణా శాఖ అధికారి ఒకరు అన్నారు. స్పష్టమైన ఉత్తర్వులను ఇచ్చి 10 ఏళ్లు అయినా కూడా కఠినంగా వ్యవహరించకపోవడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఓవర్ స్పీడే కాదు, ఓవర్లోడ్ కూడా ప్రమాదాలకు కారణం. ఓవర్లోడ్ వల్ల వాహనాలను నియంత్రించడంలో డ్రైవర్లు వైఫల్యం చెందే అవకాశం ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. త్వరగా కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదాలు జరుగుతాయని చెబుతున్నారు. ఓవర్లోడ్ వెహికల్ వేగంగా వెళ్లడం ఎంత ప్రమాదమో చేవెళ్ల ఘటన ఉదాహరణగా నిలుస్తుందని అర్థమవుతుంది. అందుకే ఓవర్లోడ్ వాహనాలకు
తూతూ మంత్రంగా జరిమానాలు సరిపోవని కఠినమైన నిబంధనలు తీసుకురావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి జరుగుతున్న ఘటన నేపథ్యంలో, ప్రమాదాల నేపథ్యంలో ఇకనైనా మరి రవాణా శాఖ మరి పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తుందా, లేకపోతే ఏదో ప్రమాదం జరిగింది పెద్ద ఎత్తున అంశంపై చర్చ జరుగుతుంది, ఇక చేయాల్సిందే ఏదో చర్యలు చేయాలన్నట్టుగా తూతూ మంత్రంగా చేస్తుందా, లేకపోతే భవిష్యత్తులో ప్రాణ నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కఠినమైన నియమ నిబంధనలు చేస్తుందని మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి, వందలాది మంది చనిపోతున్నారు, సంవత్సరాలుగా చనిపోతున్నారు, జరిగిన ప్రమాదాలు జరిగిన ప్రదేశాలనే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి. అలాంటప్పుడు అక్కడ ఎందుకు జరుగుతున్నాయి, రోడ్ల ప్రాబ్లమా లేకపోతే అక్కడ వాహనాల ప్రాబ్లమా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా వాహనాల తనిఖీ అనేది ఆర్టీఐ చేపట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రభుత్వాలు కూడా ప్రమాదాల విషయంలో చాలా స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. సేఫ్టీ రూల్స్ అనేది మాత్రం అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. ఇటు అధికార వ్యవస్థ కూడా ఘటన జరిగినప్పుడు ఏదో హడావుడి చేసి ఆ తర్వాత వదిలేయకుండా పూర్తి స్థాయిలో ఒక టైం బాండాన్ని పెట్టుకొని కూడా ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, అలాగే ఓవర్లోడ్ ఓవర్ స్పీడ్ అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. దానిపై కూడా ఒక స్పష్టమైన నియమ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు డ్రైవర్ల ఏకాగ్రత పైన కూడా చర్చ జరుగుతుంది. డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుతుంది, ఆ ఒత్తిడి కారణంగా కూడా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ గంటలు పనిచేయడం, కనీసం వాళ్ళకు రిలాక్సేషన్ టైం లేకపోవడం, రిలాక్స్ అయ్యే ప్రాంతం కూడా సరిగా లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రమాదాల వల్ల కొన్ని కుటుంబాలు కుదేలవుతున్నాయి, చాలామంది ప్రాణాల నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. కారణంగా ఆర్టీఐ ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ప్రమాదాల విషయంలో, రోడ్డు భద్రత విషయంలో కఠినమైన నియమ నిబంధనలు తీసుకురావాలని కూడా నిపుణులు కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా మరి ప్రభుత్వాలు అడుగులేస్తాయా, లేకపోతే ఘటన జరిగినప్పుడే కొన్ని రోజులు మొత్తం హల్చల్ చేసి ఆ తర్వాత వదిలేస్తుందా అనేది మాత్రం ఈ మధ్యకాలంలో మరి జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అధికారుల తీరును బట్టి మాత్రం త్వరలో అర్థమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఇది మొత్తంగా ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు అలర్ట్ అవుతున్నారు, ఆ తర్వాత రిలాక్స్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ సందర్భంలో ఇకనైనా కఠిన నియమ నిబంధనలు తీసుకొచ్చి రోడ్డు ప్రమాదాలను కట్టడి చేస్తుందో మరి లేదో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.